మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడండి. అద్భుతమైన రీతిలో నేను ఆరాధించేటటువంటి కృప మీరు మాకు దయచేశారు. రక్షకుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మా అందరితో కూడా మీరు మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి. వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి, విశ్వాసమనే డాలును చేతపట్టి. ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా యుద్ధమనుచు, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా యుద్ధమనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి. ప్రార్థన యుద్ధములు కనిపెట్టి సాతాను తంత్రములు తొక్కిపట్టి. ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిసి అనుచు, ముందుకే దూసుకెళ్ళెదన్ యెహోవా నిసి అనుచు. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో, ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో. పోరాడుతాను నిత్యము, విజయం అనేది తథ్యము. 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 హల్లెలూయా. ఆరాధనా
సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. మరొకసారి ఏ సమయమందైనా ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదా. మరొకసారి ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడెదన్. యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును, యెహోవా షమ్మా నాకు తోడుగా, యెహోవా నీసి నా ధ్వజముగా, అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. దేవా దేవా ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. స్వరమెత్తి దేవా ఆరాధన దేవానికే ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. So finally, Solomon finished the problems. సమస్యలను సొలొమోను ముగించెను. ఈ సమస్యలు అనేవి ముగించిపోవడానికి, అసలు సమస్యలని దూరం అయిపోవడానికి ఒక మార్గాన్ని, ఒక చక్కటి విషయాన్ని ఏం చేశారంటే సొలొమోను చెప్పాడు. దయచేసి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 2 Chronicles chapter 7 verse 13 to 15. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని
దేశమును నాశనం చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఈ యొక్క మందిరము అనబడినటువంటి ఈ స్థలములో మీరందరూ కూడా కూడి వచ్చి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మొదటిది ఆకాశం నుండి వర్షం కురియకుండా వాన కురియకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడు, వర్షం కురవట్లేదు మూసివేశాను. 2, దేశము నాశనం చేయడానికి మిడతలను పంపిస్తున్నాను అప్పుడు. 3, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, తెగుళ్ళు వచ్చినా మిడతలు వచ్చినా వర్షం కురియకపోయినా, వర్షం లేకపోయినా మిడతలు వచ్చినా, అలాగే జనుల మీదకి తెగుళ్ళు వచ్చినా ఆ టైంలో దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడిన వాళ్ళు ఏం చేయాలంటే, నా జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి. If you want to see your problems ceased, if you want to see your problems to be ceased, మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవన్నీ కూడా అలాగా ఆగిపోవాలి అని చెప్పేసి అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సో ఫర్ నెంబర్ 1, we need to humble ourselves. మనం తగ్గించుకోవాలి. అండ్ we need to seek his face. రెండవది, ఆయన ముఖాన్ని మనము వెదకాలి. తర్వాత we need to leave all our bad ways. మన చెడు మార్గాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. Then we need to pray. దేవుని బిడ్డలారా, తగ్గించుకోవాలి, తర్వాత వెదకాలి, చెడు మార్గాలను విడిచిపెట్టాలి. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనను ఆలకించి మన పాపములను క్షమిస్తాడు. ప్రార్థన ఆలకిస్తాడు, పాపము క్షమిస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. ప్రార్థన ఆలకిస్తాడు, పాపాన్ని క్షమిస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు. ప్రార్థన చేస్తే పాపాన్ని క్షమించి మన పరిస్థితులను మార్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. ఈ స్థలంలో మీరు ప్రార్థన చేస్తే నా కనుదృష్టి నిలుచును. వాళ్ళు పరిగెత్తుకుని వస్తున్నారు. ఏంటమ్మా అని అడిగితే, అయ్యా లాస్ట్ టైం మేము ప్రార్థన చేసుకున్నాం, సమ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే దేవుడు అద్భుతం చేశాడు, అందుకనే మళ్ళీ ఇదే స్థలానికి మేము పరిగెత్తుకుని వచ్చి ప్రార్థన చేస్తున్నాం. నేను అక్కడే నిలబడి ఉన్నా. ఏంటండి అని అంటే, చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళందరూ చెప్తున్నారు, ఏమంటే ఇక్కడ ప్రార్థన చేస్తే లాస్ట్ టైం నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది, ఉద్యోగ విషయంలో దేవుడు కార్యం చేశాడు, ఇప్పుడు కూడా ఇదే స్థలంలో నేను మళ్ళీ ప్రార్థన చేయడానికి వచ్చాను. కుమార్తె యొక్క ఎగ్జామ్స్లో ఆ బిడ్డ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి, ఆ బిడ్డకు మంచి కాలేజీలో సీట్ రావాలి అని నేను ప్రార్థన చేయడానికి కోసం వచ్చాను అని చెప్పేసి అని వాళ్ళు అన్నారు. ఎన్ని సంవత్సరాల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాను ఇక్కడికి అని అన్నారు. అంటే వాళ్ళకి ఈ స్థలంలో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని వాళ్ళకి అనిపించింది. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడంటే, నా మందిరంలో మీరు ప్రార్థన చేస్తే నేను మీ ప్రార్థన వింటాను. అందుకనే మనం ఏం చేస్తున్నామో తెలుసా? మన ముగింపులో, ఈ యొక్క ప్రేయర్ ముగింపులో మనం ఏం చేస్తున్నామంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన పరిస్థితుల కొరకు, మన సమస్యల కొరకు, అప్పుల కొరకు, లేకపోతే మనకున్న శోధనల కొరకు, మన పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా అని చెప్పండి. పాపాన్ని క్షమిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను, అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు నేను చేస్తానని ప్రభు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య పేరు కలిగిన మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వం మనలో రాకూడదు. మనకి యేసు అనే పేరు ఉంది మన మీద. యేసు ప్రభు వారు ఎప్పుడైనా గర్వంగా ఉండడం మీరు చూసారా? యేసు ప్రభు వారు బాల్యం నుండి సిలువలో మరణించి పునరుద్ధానుడై పైకి ఆరోహణుడై వెళ్ళే వరకు ఆయనలో ఎప్పుడైనా గర్వాన్ని మీరు చూసారా? నేను చూడలేదు, నాకు కనబడలేదు ఎక్కడ. ఇక్కడ ఉన్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం పుట్టినప్పటి నుంచి ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు
మనలోకి రాకూడని ఒకే ఒక్క చెడు లక్షణం ఏంటంటే గర్వం. కానీ ఎన్నోసార్లు వస్తుంది. మంచి డ్రెస్ వేసుకుంటే, మంచి బంగారపు గొలుసు వేసుకుంటే, మంచి శారీ కడితే, మంచి డ్రెస్, మంచి ప్యాంటు షర్ట్ వేసుకుని హుందాగా కనపడుతుంటే, చేతికి బ్రాస్లెట్ పెడితే, చేతికి ఉంగరం పెడితే, ఓ గర్వం. మంచి వాహనాన్ని దేవుడిస్తే గర్వం, మంచి జీవితాన్ని దేవుడిస్తే గర్వం, మంచి ఇంటిని దేవుడిస్తే గర్వం. ఈ గర్వం అనేది మంచిది కాదు. అది లూసిఫర్లో ఉండే లక్షణం, యేసులో ఉండే లక్షణం కాదు. యేసు పిల్లల్లో ఉండకూడనే లక్షణం. కాబట్టి గర్వం అనేది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. నాశనానికి ముందు గర్వం నడిచిన, ఘనతకు ముందు వినయం ఉండును. నువ్వు ఘనత పొందాలి అంటే నీలో వినయం ఉండాలి. నాశనానికి ముందు గర్వం ఉంటుంది, ఘనత వచ్చేదానికి ముందు వినయం ఉంటుంది. ఎవరు వినయంగా ఉంటారో వాళ్ళు ఘనత పొందుకుంటారు. ఎవరు గర్వంగా ఉంటారో వారు నష్టాన్ని చవి చూస్తారు. కాబట్టి గర్వము అనే లూసిఫర్ లక్షణం యేసు ప్రభు బిడ్డల్లో ఏమాత్రం కూడా ఉండకుండాను గాక. అందరూ ఆమేనని చెప్పండి. పోనీ పక్కన వాళ్ళకి చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా ఈరోజు ఏం చేద్దామంటే నీ ప్రాబ్లమ్స్, నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాటికి ముగింపు పలికేద్దాం అని చెప్పేసి అని మీరు అనుకుంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం ప్రారంభిస్తాం. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన ప్రార్థన వింటాడు, మన క్షమిస్తాడు, మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా, అయ్యా సొలొమోను పని ముగించాడు, ప్రార్థన ముగించాడు, సమస్యలను ముగింపు ఎలాగ చెయ్యాలో మాకు నేర్పించాడు. సమస్యల ముగింపు ఇలా ప్రార్థన చేస్తే మాకు ఈ విధంగా మేము చేయగలిగితే, మమ్మల్ని మేము తగ్గించుకోగలిగితే, మేము నిన్ను వెతకగలిగితే, నీ సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, మమ్మల్ని క్షమించే దేవుడవు, మా జీవితంలో మా ప్రార్థన వినే దేవుడు, మమ్మల్ని క్షమించే దేవుడు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు, మా పరిస్థితులని మార్చే దేవుడవు. అందరూ కూడా దేవుని సన్నిధిలో మోకరిస్తామా. గర్వం అనేది ఇక్కడున్న ఏ ఒక్కరిలో కానీ, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ఏ ఒక్కరిలో కానీ గర్వము అనేది ఏ కోశాన మా జీవితంలో ఉండకుండా పరిపూర్ణంగా దాన్ని దూరం చేయండి. మీరు ఇచ్చినవన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెప్పే హృదయం మాకు దయచే. మీరు అప్పగించే పని లోపం లేకుండా ముగించే వాళ్ళగా, ప్రార్థనను ముగించేవారిగా, సమస్యలకు ముగింపు పలికేవారిగా, తగ్గింపుతో నిన్ను వెతికి ప్రార్థించి చెడునంతా వదిలివేసి నీ పాదాలు పట్టుకుని దేశానికి స్వస్థత తెచ్చే బిడ్డలుగా, కుటుంబానికి స్వస్థత తెచ్చే బిడ్డలుగా, ప్రజలకు స్వస్థతను తీసుకొచ్చే బిడ్డలుగా ప్రతి బిడ్డను యేసు నామములో మీరు మార్చండి. మీరు చేసిన అద్భుతాలను బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉత్సాహంతో, సంతోషంతో నిన్ను ఘనపరిచేటటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయం చేయమని, నీ కృప, నీ సమాధానం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగి ఉండుము. హల్లెలూయా 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 హల్లెలూయా
పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. పెనూయేలులో యాకోబు ప్రార్థించగా కన్నీటిని తుడిచి ప్రభువు దీవించెగా. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. నీ పేరు ఇశ్రాయేలు, నీ భాగ్యము బహు గొప్పది. ప్రార్థనే ప్రార్థనే